నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు పార్టీ సమావేశంలో ఒక మాట అన్నారు. ఇక్కడ పార్టీ రాజకీయాలు ఉండకూడదు, వర్గ విభేదాలు అనేసి గ్రూపులు కట్టడం అనేది ఉండకూడదు, ఏదైనా సరే పార్టీకి మంచి జరిగేలా ఉండాలి. అలానే మీ వ్యక్తిగతంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సోషల్ మీడియాల్లో పంచుకోవద్దు, బహిరంగంగా చర్చించవద్దు ముఖ్యంగా అని చెప్పారు. మీకు ఏదైనా సమస్య ఉంటే అది పార్టీ పరంగా తీసుకురండి, ఇక్కడ చర్చిద్దాము. అలాగే మీకు నేను చెప్పిన విషయాల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి, వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎవరిని కూడా బలవంతంగా ఇక్కడ పార్టీలో ఉంచుకోలేము అన్నట్లుగా మాట్లాడారు. ఇవి అంటే దీన్ని బట్టి చూస్తే పార్టీలో ఇలా ఎవరైనా ఉన్నారంటారా? సపరేట్గా ఇట్లా అంత బహిరంగంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? లేకపోతే ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమన్నట్లుగా అంటారా? దీన్ని ఎలా తీసుకోవాలి మనం? ఇప్పుడైనా మౌనిక, ఏ రాజకీయ పార్టీ అయినా అది తెలుగుదేశమా ఇంకో పార్టీ అని కాదు, అధికారంలో లేనప్పుడు ఎవరికి కూడా ఎక్కువ కోరికలు ఉండవు, ఎక్కువ డిమాండ్లు ఉండవు, ఎక్కువ ఆశలు ఉండవు, అంచనాలు ఉండవు. వాళ్ళు కలిసి పనిచేయాలి, అధికారంలోకి రావాలి అనే ఒక్క ఏకైక ధ్యేయంతో పనిచేస్తారు. కాబట్టి అధికారం లేనప్పుడు పార్టీని నిర్వహించడం, ఒక రకంగా ఐకమత్యాన్ని నిలబెట్టడం చాలా తేలిక. ఎందుకంటే వాళ్ళందరి లక్ష్యం కూడా ఇతర పార్టీలు తమను వేధిస్తున్నాయి కాబట్టి తమ పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఒక రక్షణ ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ముందు వేధింపులు పోతాయి అని అనుకుంటారు. దాంతో ఒకే ముఖంలో పనిచేస్తారు. పార్టీలో ఐకమత్యం నాయకుల మధ్యలో కానీ కార్యకర్తల మధ్యలో కానీ స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా డబ్బులుంటే ఎలా వివాదాలు వస్తాయో, అధికారం ఉంటేనే ఇలాంటి అభిప్రాయ భేదాలు కానీ వివాదాలు కానీ వస్తాయి. అట్లా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని కనిపెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది. అది చాలామంది గుర్తించరు. అధికారంలోకి రాగానే రకరకాల మంది వ్యక్తులు ఎవరికాళ్ళు ఒక స్వతంత్రంగా వ్యవహరిస్తారు. అంటే వాళ్ళ అభిప్రాయాలని పత్రికల ముందు వెళ్ళి చెప్పటం, బహిరంగ సభల్లో అసంతృప్తి వ్యక్తం చేయటం, కొంతమంది ప్రత్యర్థులతో కూడా వెళ్ళి ఇలాంటి అభిప్రాయాలు చేయటం వలన ఏమవుద్దంటే పార్టీ ప్రతిష్ట మసకబారుతుంది. అది అటువంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు కూడా ఇంత కష్టపడ్డ తెలుగుదేశం పార్టీ చిరకాలం కూడా అదే వాతావరణం పార్టీలో కొనసాగాలన్నదే ఆయన ఉద్దేశం. ఆయన తరచుగా కూడా వ్యక్తిగతంగా కార్యకర్తలు కలిసినప్పుడు కానీ, నాయకులు కలిసినప్పుడు కానీ, లేకపోతే శ్రేయోభిలాషులతో కూడా ఆయన వ్యక్తిగత సమావేశాలు కూడా పెట్టాడు. పార్టీ చాలా చిరకాలంగా పనిచేస్తున్న కుటుంబీకులతో కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబ వాతావరణంగా ఉండాలి, కానీ ఇదొక పార్టీ గాను, కొంతమంది నాయకులు గాను, కొంతమంది కార్యకర్తలు గాను మనం ఎప్పుడు పల్లకి మోసేవాళ్ళమేనా, మనని ఆ నాయకులు గుర్తిస్తారా లేదా అనే వాతావరణం ఉండకూడదు. వాళ్ళ కష్టనష్టాలు మన ఇబ్బందులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని దగ్గరికి తీసి వాళ్ళతో కుటుంబ సభ్యులు కూడా పిలిచి అందరూ కూడా ఒకే వేదికలో ఒక పెళ్లి వాతావరణంలాగా కూడా ఆయన అట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేశాడు. విందు సమావేశాలు అక్కడ అరమరికలు లేకుండా ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు. ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో మీరు వేరు, మేము వేరు కాదు. అట్లాగే ఎక్కడన్నా అటువంటి పరిస్థితి ఉంటే కూడా ఏమన్నా అంతర్గత సమావేశాల్లో మనం చర్చించుకుందాం తప్ప మీరు వాటిని బహిర్గతంగా చేసే విధంగా ప్రసార సాధనాల దగ్గరికి, పేపర్లకో, టీవీలకో, సోషల్ మీడియాలకో ఎక్కొద్దు. తర్వాత అసలు అటువంటి ఆలోచన కూడా రానివద్దు. అటువంటి ఆలోచన కనుక వచ్చే పరిస్థితి ఉంటే, ఒకవేళ కనుక మా వ్యక్తిత్వం, మా ఇండివిజువాలిటీ ఇక్కడ ఉండాలి, మా గుర్తింపు ఉండాలి, ఇక్కడ లేదు అని ఎవరన్నా భావిస్తే ఎవరిని కూడా పార్టీలో బలవంతంగా మేము ఉంచజాలము. అటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు, లేదు ఇతర పార్టీలు బాగా పనిచేస్తున్నాయి అనుకునేవాళ్ళు, అంటే ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళకి ద్వారాలు తెరిచి ఉంటాయి తప్ప నియంతృత్వంగా మా పార్టీలోనే కొనసాగాలనే ఒక వాతావరణం అయితే ఉండదు. స్వేచ్ఛా వాతావరణం. కావాల్సిన వాళ్ళు వస్తూ ఉంటారు, సినిమా చూసిన వాళ్ళు ఏమో బయటికి వెళ్తారు, సినిమా చూడాల్సిన వాళ్ళు లోపలికి వస్తారు. సినిమా థియేటర్ లాగా, అంతే కదా. అంతేగాని సినిమా అయిపోయిన తర్వాత కూడా తలుపులు మూసి చూపించలేరు కదా. అట్లాగే ఆయన ఉద్దేశం ఏంటంటే పార్టీలో స్వేచ్ఛగా ఉండండి మీరు, అందుకు కావాల్సిన వాతావరణం మేము కల్పిస్తాము, ప్రతి వాళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా, జినియన్ ఇబ్బందులు అయితే కూడా వింటాము అని పరిష్కరించుకుందాం. అంతేగాని అనవసరపు అంశాల మీద వ్యక్తిగత ప్రతిష్టకు పోయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టుదలకు పోయి, ఇతర పార్టీల్లో లాగా బహిరంగంగా కొట్టుకోవటం, ఇవి చేయటం వలన పార్టీకి ప్రజల్లో
ప్రతిష్ట దెబ్బతింటుంది, పార్టీ బలమైనటువంటి పునాదులు కదులుతాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ పునాదులు కదులుతాయో అటువంటి వ్యక్తులు పార్టీలో ఉండటం కన్నా వెళ్ళిపోవటమే శ్రేయస్సు. పార్టీకంటూ సొంత పునాదులు ఉన్నాయి, కానీ దానికన్నా బలమైన వ్యక్తులు కార్యకర్తలు, వాళ్ళ ప్రవర్తనే పార్టీకి బలం. అటువంటి ప్రవర్తన అనేది ఒక ఆదర్శంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీలో అందరూ కలిసి పనిచేసుకోవాలి. అట్లాగే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు అందరూ సమైక్యంగా కూర్చుని అంతర్గతంగా చేయాలి. ఇప్పుడు ఇది ఆయన ఏ వేదిక మీద బహిరంగంగా చెప్పిన అంశం కాదు ఇది. ఆయన అనేక సందర్భాల్లో అంతర్గతంగా మిత్రులకి, సాటి మంత్రులకి, లేదా నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్య కార్యకర్తలకి చెబుతా ఉన్న అంశమే. అలాగే కొంతమంది పాత్రికేయుల్ని కలిసినప్పుడు కూడా పార్టీ అనేది మేము ఈ వాతావరణం ఉంచదలుచుకున్నాం తప్ప ఒక పార్టీ నాయకుడు ఎక్కడో ప్యాలెస్లో కూర్చుని పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కట్ ఆఫ్ అంటే సంబంధం లేని విధంగా ఉండే ఉద్దేశం మాకు లేదు. ప్రతి సందర్భంలోనూ కార్యకర్తలు, గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి మొన్న కొన్ని పోస్టులు వేసినప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యపోయారు, మనని ఇంతరాకా గుర్తిస్తారా అని. వాళ్ళకి రాష్ట్ర స్థాయి పదవులు కూడా ఇచ్చారు గ్రామ స్థాయి వ్యక్తులు. కానీ గ్రామ స్థాయి అంటే వాళ్ళు పార్టీని నమ్ముకుని విశ్వసనీయంగా పార్టీ ఆదర్శాలని కొనసాగించారు. అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు చేసిన త్యాగాలని పార్టీ గుర్తించింది. అది తెలుగుదేశంలో మాత్రమే జరుగుతుంది. మిగిలిన సాట్ల బాగా డబ్బున్న వాళ్ళకి పదవులు వస్తాయి, ఇంత ఖర్చు పెట్టుకుంటారా, అంత ఖర్చు పెట్టుకుంటారా అని. రామారావు గారి టైం నుంచి కూడా ఒక మధ్యతరగతి వ్యక్తులు, దిగువ మధ్యతరగతి వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలకు ఆగలింది తెలుగుదేశం పార్టీలోనే. అంటే మీరు అప్పటికి ఇంకా పుట్టి కూడా ఉండరు, అంటే 82 ప్రాంతానికి. 82లో అప్పటికి రాజకీయాలు అనేది రాచరిక కుటుంబాలకి, ఉన్నతమైన కుటుంబాలకి తప్ప సమితి ప్రెసిడెంట్లు అవ్వాలన్నా, ఎమ్మెల్యేలు అవ్వాలన్నా. ఫస్ట్ టైం 82లో ఆయన చాలామంది లోయర్ మిడిల్ క్లాస్కి, యంగ్ పీపుల్ బాగా ఎడ్యుకేషన్ ఉండి ఆదర్శ భావాలు ఉంటే చాలు, ఆర్థిక పరిపుష్టి లేకపోయినా సరే నిలబెడదాం. అప్పటికి రామారావు గారికి ఒక ఇమేజ్ అనేది ఉంది, ఆయన కొత్త రకం రాజకీయం తీసుకొస్తున్నాడు, ప్రజల దగ్గరికి రాజకీయం అది తీసుకెళ్ళాడు కూడా. ఆ రోజు నుంచే ఎమ్మెల్యేలను ప్రశ్నించగలిగిన స్థితికి వచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యేలను సామాన్య ప్రజలు వెళ్ళి కలవలేరు. గ్రామంలో పెద్దలు, అది కూడా ఏదైనా పెద్ద గ్రామాల్లో పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్ళకి మాత్రమే అవకాశం. అది మినిస్టర్ అయితే మరీ కష్టం. కానీ ఆ మొత్తం వరవడంతా మారిపోయింది. తర్వాత అంతకుముందు ఒక నియోజకవర్గం, ఒక తాలూకా అని ఉండేది. ఇప్పుడు నియోజకవర్గంలో దాదాపు 7-8 మండలాలు వచ్చేసినాయి. అంటే అధికారాన్ని ప్రజలకి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అట్లా మండలాధ్యక్షులు వచ్చారు. ఆ రోజుల్లో సమితి ప్రెసిడెంట్ అంటే ఎమ్మెల్యేకి ఈక్వలెంట్ పర్సన్, అంటే టెర్మినల్ అనేవాళ్ళు. ఒక సమితి, ఒక అసెంబ్లీ నియోజకవర్గము సమానంగా ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, సమితి ప్రెసిడెంట్లు 6-7 మంది కూడా ఉంటారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకెక్కువ మంది కూడా ఉన్నారు. అట్లా అధికార వికేంద్రీకరణ చేయటం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బీసీ వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి అధికారం తీసుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే, గతంలో ఆయన ఈవెన్ ఒక మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన గ్రామస్థాయి కార్యకర్తలను పెట్టుకుని ఆయన వేదిక మీద బాషి పట్టేసి కూర్చుని గంటల తరబడి కూడా గ్రామస్థాయి నుంచి వచ్చిన కార్యకర్తల అభిప్రాయాలు కూడా వినేవాడు. అదే సంస్కృతి ఇవాళకి కూడా కొనసాగుతుంది. ఆ కొనసాగించాలన్నదే లోకేష్ గారి అభిప్రాయం. అందుకే ఆయన అభిమతాన్ని చెప్పాడు, గతంలో ఉన్న వాతావరణమే మనం కొనసాగిద్దాం. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ ఎప్పుడు మనం షేక్ అవ్వలేదు. ఇవాళ అధికారంలోకి వచ్చాం కాబట్టి మనం స్పర్ధలు పెట్టుకుని మనని బలహీనపరచుకోవద్దు. యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్ అన్నట్టుగా ఆయన థీరీ. మనందరం ఐక్యంగా ఉంటే మన పార్టీ బలంగా ఉంటుంది, మన అధికారం కూడా చిరకాలం కొనసాగుతుంది, మనం ప్రజలకి సేవ చేయగలుగుతాం మనం అనుకున్న రీతిలో. అలాగే నియంతృత్వ ధోరణి కలిగిన పార్టీలని ప్రజలు బలి కాకుండా కాపాడగలుగుతాం దూరంగా ఉంచడం ద్వారా అధికారానికి అటువంటి పార్టీలని. అది దాని సోల్ ఆఫ్ ద మ్యాటర్ లోకేష్ గారు చెప్పింది. కాబట్టి ఇప్పటికే ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు కాబట్టి చాలా వరకు కార్యకర్తలకు కూడా అది అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ మౌనిక, మన వీక్షమిత్రులకు.